అలాగనే ఇంకా మరి కేజీ రవయ్య గారికి, ఇక్కడ ఉన్న కింద ఉన్నటువంటి సేవకులు, మరి మా ప్రియులు జోసఫ్ గారికి, వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. మాది ఆంధ్ర, తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు విడిపోయింది. అంబేద్కర్ జిల్లా కోనసీమ అంటున్నారు. ఆ యొక్క జిల్లాలో నేను 1963 సంవత్సరంలో ఒక హిందువుల కుటుంబంలో జన్మించాను. పుట్టిన 15 రోజులు కళ్ళు తెరవలేదటండి. ఆ కన్నా తల్లికి ఎంతో వేదన ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. ఏడుస్తూ మా అమ్మగారు నా గురించి తిండి మానేశారు. గమనించండి, ఇది రెండోసారి నేను మీ మధ్యకి రావడం. హల్లెలూయా. సమయం లేదు కనుక నా సాక్ష్యాన్ని తొందరగా కొనసాగించి కొన్ని మాటలు చెప్పి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల ముందే ముగించేస్తాను. కానీ పుట్టినరోజు వాళ్ళైన నన్ను ప్రభు స్వస్థపరిచాడు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళాను. నా 13వ ఏట మా అమ్మగారు చనిపోయారు. మా తల్లిదండ్రులకు 4 మంది పిల్లలు, నేను రెండో వాడిని. గమనించిన నా పేరు తిరుపతి దేవుడు పేరు పెట్టారు, వెంకట్రావు గారిని. ఆ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక మా అమ్మ వచ్చి ప్రభువుకు పరిచయం చేసింది. 1979 సంవత్సరంలో నేను 77 రక్షణ పొందాను. 8 అంతా బాగానే ఉన్నాను. 1979లో పోలియో ఇలా లాగింది. ఇతను బతకడని చెప్పారు కాకినాడ డాక్టర్ గారు. మరి ఆ టైంలో ప్రభు నన్ను ముట్టుకుని స్వస్థపరిచాడు. హల్లెలూయా. మా వాళ్ళందరూ వచ్చి నువ్వు పేరు మార్చుకున్నావు కృపావరమని, ఆ దేవుడే నీకు ఎలా కలుగు చేశాడని మళ్ళా తిరగ మొక్కుకోమన్నారు. నేను అంత మాత్రము చనిపోయిన ప్రభు కొరకు, బతికిన ప్రభు కొరకు నేను వెనక్కి మళ్ళకుండా ప్రభువులో ఉన్నాను. దేవునికి స్తోత్రము. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. సరిపోతాయి ఇంటికి తీసుకొచ్చారు. ప్రభు నన్ను ఆటేసుకుని కౌగిలించుకుని నన్ను ముట్టిన వీపు తట్టి నేను నడిపిస్తాను కుమారుడా, నేను వాడుకుంటానన్నాడు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అంత మాత్రం కాదు, నేను ఏటపాలెంలో సంఘాన్ని కట్టిమని 1976 సంవత్సరంలో ప్రభు సేవకు అంకితం చేసుకుని నడవడం మొదలు పెట్టాను. 77లో తాడేపల్లిగూడెంలో ట్రైనింగ్ అయ్యాను. ఆ ఊరు మీకు తెలియదు. అలాగే నేను ఇప్పుడు బళ్ళారు రావడం ప్రభు చిత్తం. దేవునికి స్తోత్రము. రావయ్య గారు ద్వారా అమ్మగారు, అయ్యగారు, నామదేవి గారు మా ఊరు వచ్చారు. బళ్ళారే కాదు, రాజస్థాన్ వెళ్ళాను, జైపూర్. అలాగే మరి నేను 1993లో బొంబాయి కూడా వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఆయా స్థలాల్లో నా సాక్ష్యాన్ని మరాఠీలోకి, లేకపోతే ఇప్పుడు మీ కన్నడ ఎక్కువ కన్నడలోకి, లేకపోతే ఆయా రీతిలో అనువదిస్తున్నారు కొన్ని చోట్ల. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, వాస్తవానికి నాకు కనబడదు, బైబిల్ చదవలేను, అయినా ప్రభు నాలో ఉన్నాడు. ఇందాక నామదేవయ్య గారు చెప్పినట్టు ఆయన చేతుల మీద ఎత్తి పెట్టుకోకపోతే ఆయనకి ఏదో ఎలిగినేమో, కానీ కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలని దుష్టుడు చూస్తున్నాడు. ఈ కాలం బాగోలేదు. ఆమోస గ్రంథం 5వ అధ్యాయము 12-13 వచనం సహాయం చేయడానికి సిద్ధపడండి. పరిస్థితులు ఏంటంటే, నన్ను కూడా నా గ్రామంలో చిన్న చూపు చూస్తారు, అయినా ఎవరిని లెక్క చేయకుండా నేను ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాను. రావయ్య గారు లాంటి వారు, మరి అయ్యగారు, నామదేవయ్య గారు, అమ్మగారు, అటువంటి వారు కొన్ని సలహాలు, సూచనలు ఆర్థికంగాని మరి లేకపోతే ఆత్మీయత కానీ కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని వాక్యము చదివిస్తుంది. దయచేసి ఫాస్ట్గా తీసుకోండి. ఆమోస గ్రంథము 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఇప్పుడు ఏం కాలం అండి? ఇది వర్షాకాలమేనా, వేసవి కాలమా? హల్లెలూయా. మీ అపరాధములు విస్తారములైనయు, మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి పాపని బైబిల్ సెలవిస్తుంది. రోమా 3:23లో కూడా. కనుక దేవుని బిడ్డలారా, ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే దేవునికి స్తోత్రం. దయచేసి ఆమోస్ ఏం చదువుతారండి అయ్యా? 5వ అధ్యాయము. ఇది చెడు కాలము కనుక నీతిమంతుడు ఓర్వకుండెను అని ఉంటుంది చూడండి దయచేసి. కనుక ప్రియమైన స్నేహితులారా, మరి ఈ ఉదయకాల సమయంలో దైవ సన్నిధిలో ఎలా మాట్లాడడం ప్రభు యొక్క ఉద్దేశం. ఎన్నమ్మా? ఆమోస్ కరెక్టేనా? ఓకే. ఆమోస్ 5:13. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓర్వకుండెను. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు. ఏది మేలండి? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధింపగా నేను ఉండలేదయ్యా. ప్రభు మేలు చేసేవాడు గానే గారు, కీడు చేసేవాడు
కాడు. దేవుని వాక్యం చదివిస్తుంది. నీ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు బోధిస్తుంది. మనలో ఏది ఉండాలి? ఏ శాతం ఎక్కువ ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము, భక్తి ఉండాలి. ఇది చెడు కాలము. కాలంలో చెడు తలస్తున్నారు కానీ మంచి తప్పుగా మంచి జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చదివిస్తుంది. యోహాను సువార్త 10:10 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసము ప్రాణం పెట్టెను. దేవుని వాక్యం చదివిస్తుంది. కీర్తన గ్రంథము 23 యెహోవా నా కాపరి. ఆయన మన కాపరి, ఆయన మనకు ఊపిరి, ఆయన మనను పోషకుడు, పోషించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూపదేవ నడిపించుము జీవిత యాత్రను, జీవిత నయగుడా నాధీన దయలుడా. గొప్ప దేవ నడిపించుము జీవిత యాత్రను. మన జీవితం ఒక యాత్ర లాంటిది. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ పరిచర్యలు నామదేవ గారి ద్వారా జరిగిస్తున్నది నిజంగా సాక్షాత్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని వాక్యం ఈ విధంగా చదివిస్తుంది. మనకు చింత లేనటువంటి మానవులు ఉండరండి. మన పిఎం ఎవరండి? ఆయన మోదీ గారికి కూడా చింత ఉంటుంది. ఎందుకో తెలుసా? 1 పేతురు 5:7 ప్రకారం మీ చింత యావస్తు ఆయన మీద వేయండి, నిర్భరమైన బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థించుడి. హృదయం అన్నిటికన్నా మోసకరమైనదని, ఘోరమైన వ్యాధి గలదని పరిశుద్ధ లేఖనమైన బైబిల్ చదివిస్తోంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరంలో 7 నెలలు గతించిపోయినాయి. ఎలా గతించిపోయినాయి? 2 మాటలు చెప్పిన సమయాన్ని సేవకులకు ఇస్తాను. ఎలా గతించిపోయినాయి? దేవుని వాక్యం చదివిస్తుంది. యెషయా గ్రంథం 66:13 12 వాక్యము. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెషయా 66. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము చదివిస్తుంది. కీర్తనల గ్రంథము 15వ కీర్తన 115వ కీర్తన 12వ వచనము 13వ వచనము. ఆయన మమ్ములను మరిచిపోలేదు. మీరు ఫాస్ట్ గా తీతే సమయం లేదు కనుక కీర్తనలు 115, 12, 13 చదవండి. ఆ యెహోవా మమ్మును మర్చిపోలేదు. నిజంగా దేవుని పిల్లలారా, ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకొని ఇంటికి చదువుకోండి. ఆయన మనను కాసి కాపాడాడు. ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాము. ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం కనుక 7 నెలలు గతించి 8 నెలలకు మనం ప్రవేశించాము. ఇప్పుడు మనం దాసులమా ఏమండి, స్వతంత్రులమా? మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి సహాయం చేయండి, ముగించేస్తున్నాను. గలతీ 5:1 నుండి. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనకూడదు. ఎంత అద్భుతమండి అమ్మా! ప్రభువుకు తెలియకున్నప్పుడు మీరు ఏదేదో చేస్తారు. ఇప్పుడు ప్రభువు తెలుసుకున్నారు. ప్రభు మీ పైన భారం పెట్టాడు. స్వార్థ సేవ చేయాలి, ప్రభు పరిచర్య చేయాలి. అనేక మందిని దేవుడి తట్టు ఇది కోతకు సమయం, పనివారి తరును ప్రార్థన చేయుదామా. కోతకు సమయం, పనివారి తరును అయినను చూచెదామా. అద్భుతమైన పాటలు పాడొచ్చు కానీ సమయం లేదు కనుక మనము స్వతంత్రులము కానీ దాసులము కాదు. స్వతంత్రుడు అనగా హక్కుదారుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు అయ్యగారి సంఘం నాకు అప్పగించేస్తారనుకోండి. మీరు ఎవరైనా వచ్చి అదేంటి అంత దూరం ఆయనకి ఇచ్చారు, మాకు ఇవ్వచ్చు కదా అంటే ఇచ్చేసానమ్మా, మరి ఇంక నేనేమి చేయలేదు. ఇంక నాకు కూడా అధికారం లేదు. స్వతంత్రము. రూపవరం గారు, అయ్యా మీరు సంఘాన్ని మీదే అనేసి తీరానని చెప్తాడు. కనుక ప్రభు మనకు స్వతంత్రం ఇచ్చాడు, ఫుల్ పవర్ ఇచ్చాడు. ఆల్ఫాబు కాదండి. దేవునికి స్తోత్రము.
ఆయన తల్లి వలె తండ్రి వలె మనల్ని ఆదరించాడు. మనం సంతోషించమని ఐసాయి చెప్తుంది యెషయా గ్రంథము మరి 66వ అధ్యాయం 13-12 వచనాల్లో. మనం సంతోషంగా ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఫిలిప్పీలు 4:4 చెప్తుంది ఏమని? ప్రభువునందు ఆశయం అంతస్తు వల్ల కాదు. నాకు ఉదయంలో మాట జ్ఞాపకం వచ్చింది, అయ్యగారితో చెప్పాను. అయ్యగారికి మరి ఏమాత్రం ప్రాపర్టీ ఉందో నాకు తెలియదు, కానీ ఆయన బతకలేక కాదు కదండి అయ్యా. అమ్మగారు కూడా రాత్రి పగలు తిరుగుతున్నారు, వారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తుంటారు, కానీ వారికి ఏ లోటు లేదు. అదే దైవ సేవ. దేవునికి స్తోత్రం. భారభరితమైన సేవ, భారములు భరించు సేవ, మధుర మధురా యేసు ప్రభుని సేవ, మధుర మధుర మధురా దేవదాతలకు లేని సేవ. ఈ సేవ అందరికీ ఉండదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మినిస్ట్రీ అంటే ఒక ఎమ్మెల్యే గారు అనుకుందాం, ఒక శాసనసభ్యులు, దానికి రిటైర్మెంట్ ఉంది, కానీ నామదేవయ్య గారికి నాకు రిటైర్మెంట్ లేదు. ఇంకా పిలుచుకుంటే తప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనందించి మళ్ళా చెప్పుచున్నాను. ఫిలిప్పీలు 4:4 ప్రభువునందే. నా కళ్ళు కనపడవండి, ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో చూడలేను, అయినా నేను ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాను. కనుక కారణం ఏమిటి? ఎవరికి లేని భాగ్యం ప్రభు నాకు అప్పగించాడు. ఆయన సేవకుడు అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఈ పని ఒక్కటే చెయ్యండి. ఏ పని? 1 తెస్సలోనిక 5:25 ప్రకారము, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి చాలు. దేవుడి కొద్ది మాటలతో మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.